నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. తెలుగు ఇండస్ట్రీలో 60కి పైగా సినిమాలలో నటించిన మహానటి. ఆమె వచ్చిందా థియేటర్లో చప్పట్ల వర్షమే. కామెడీ పండించాలంటే బ్రహ్మానందం తర్వాత మరలా ఆ నటి మాత్రమే పండించేది. కానీ ప్రస్తుతం ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. ఇతర రాష్ట్రానికి చెందిన నటి అయినప్పటికీ ఏపీ, తెలంగాణలో తన నటనతో చెరగని ముద్ర వేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఏపీలో ఒక ప్రాంతంలో అనాథాశ్రమంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇబ్బందులు పడుతున్న ఆ నటి ఎవరు? అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఆమె ఏం చెబుతుంది? ఒకసారి చూద్దాం. ఇప్పుడు అమ్మకు ఎందుకు ఏడుపు వచ్చిందంటే, అలాగా నేను తిరిగినప్పుడు ఆంధ్రాలోనే సహాయం వచ్చింది. అందుకే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంది స్థలం, బియ్యం కార్డు, ఆధారు అన్ని కలెక్టర్ గారు చేపించేశారు, జిల్లా కలెక్టర్ గారు. ఇప్పుడు అమ్మ ఎందుకు కళ్ళతో నీళ్ళు వచ్చేసిందంటే, రోడ్డు మీద తిరిగినప్పుడు ఎవరు సహాయం చేస్తే వాళ్ళ గురించి చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, నేను 91లో ఎలాగ పరిచయం అయ్యాను? అసెంబ్లీ రౌడీ సినిమాలో పరిచయం అయ్యాను. అసెంబ్లీ రౌడీ సినిమా ఏమో తమిళ్లో వచ్చింది. ఆ సినిమా ఏమో నా గురుగారు మోహన్ బాబు గారు తెలుగులో రీమేక్ గురించి ఇక్కడ పిలిపించుకున్నారు. నన్ను తమిళ అమ్మాయినే పిలవండి అన్నప్పుడు నా సొంత పేరు వాసుకి, కానీ అసెంబ్లీ రౌడీ నుంచి పాకిజా 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 30 సంవత్సరంగా ఇంతవరకు. ఇప్పుడు ఈ ఆశ్రమము, ఇది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బుద్ధ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ రోడ్డు మీద పోయిన వాళ్ళంతా అమ్మ అమ్మ అమ్మ, ఆరెంజ్ పండు, ఆపిల్ పండు, అయ్యి బాబోయ్ కొత్తమల్లి, ఏమేమో ఇది ఇది పల్లెటూరు కదా, అన్నీ ఇచ్చినది అమ్మ అమ్మ అని ప్రేమతో. అమ్మ ఏం కావాలో ఎక్కడే ఉండండి. అప్పుడు నా గురుగారికి దండం పెట్టాలి. 91 అసెంబ్లీ రౌడీ. ఆ పాకీజా పేరు లేకపోతే ఇంతసేపు పైకి వెళ్ళిపోయి అందరూ తమిళనాడులోనే నా పని అయిపోయి ఉండొచ్చు. అప్పుడు ఏపీలో పిలిపించుకొని సారు నాకు గది ఇచ్చి, వంటగది సపరేట్గా ఉంది, వంటగది, గ్యాసు, పాలు అన్నీ అదే నా కన్న తల్లి కూడా అలాగ చూడలేదు. అలాగా కేశవరావు గారు, ఆయన ఏలేళ్ళ జన్మానికి వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మరి అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళం, మామగారు బ్రహ్మ, పుణ్యభూమి నా దేశం, మేజర్ చంద్రకాంత్, రౌడీ ఇన్స్పెక్టర్, కుర్రది కుర్రాడు, రాజేశ్వరి కళ్యాణం, మామగారు, ఇది అది చాలా సినిమా, అమ్మ రాజీనామా, మామగారేమో దాసరి గారు, ఆయన కూడా చాలా పెద్ద డైరెక్టర్ గారు, ఆయనతో యాక్ట్ చేశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మూవీ పేరు మర్చిపోయాను. ఏజ్ అయిపోయింది కదా, ఈ కష్టంలో పడిపోయి అన్ని మర్చిపోయాను. ఇంకొకటి, రాజమండ్రి అంటే నాకు చాలా ఇష్టం. ఆంధ్రప్రదేశ్లో 3 ప్లేస్, విజయవాడ, విశాఖపట్నం అండ్ రాజమండ్రి. ఎందుకు రాజమండ్రి అంటే, గోదావరి మా తల్లి ఇక్కడ ఉంటుంది కదా. ఒక ప్రేమ అనుకో మూవీలో గోదావరి మా తల్లికి వంగి పెట్టి దండం అని నేను పాట పాడా. వంశీ గారి డైరెక్షన్, నరేష్ హీరో, వాణి విశ్వనాథ్ హీరోయిన్. తర్వాత పెద్దరాయుడు, రాజేశ్వరి కళ్యాణం, కురతి కుర్రాడు, ప్రెసిడెంట్ గారు అల్లుడు, మామగారు, అన్ని ఇక్కడే విజయవాడ, సారీ రాజమండ్రియే. అందుకే ఇక్కడ దగ్గరనే కదా, 6-7 కిలోమీటర్లు. ఇది మన బొబ్బర్లంగా, అదే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇక్కడ నుంచి మేము బస్సులో పోతాము, షాపింగ్ పోతే రావలాపల్లం, లేకపోతే ఇక్కడ రాజమండ్రి. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇన్ని సినిమాలు చేసి 3 సార్లు సహాయం చేసి నన్ను పదుకు పెట్టేశారు. ఇప్పుడు రామాలయం గుడి, రామ్, లక్ష్మణ్, సీత, ఆంజనేయుడు, వినాయకుడు, ఆ గుడి కూడా నేనే కడుక్కుంటున్నాను. అది ఏలేళ్ళ జన్మానికి ఆ గుడి పని ఏమో నేను సేవ చేసుకొని ఇక్కడ బతుకుతామో అని ఇక్కడ తలైన రాసిందో ఏమో, ఆ గుడి పని చూసుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఆశ్రమం ఇంకొకసారి ఏంటంటే, ఈ ఆశ్రమంలో భోజనం ఫ్రీ, గది ఫ్రీ. సారీ ఏమో అంతా ఆయన సొంత డబ్బులు పెట్టి, కనెక్షన్ లేకుండా, వసూలు లేకుండా అందరికీ. ఇప్పుడు చూడండి, సంక్రాంతి వస్తుంది, ఎంపీ, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అందరు ఇక్కడికి వస్తారు. నేను వచ్చి 2 నెలలు అయిపోయింది. అప్పుడు అందరికీ అమ్మ రిక్వెస్ట్, పాకిజమ్మ ఏంటి ఇక్కడ రండి, ఇక్కడ ఇది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ బొబ్బర్లంగా రండి, ఇక్కడ నేను కూడా ఉంటున్నాను, మీకు భోజనం ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ముందు ఈ ఆశ్రమం కూడా ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ అయ్యి, నేను కూడా వచ్చాను కదా, నేను కూడా డెవలప్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ 10 మంది 20 మంది ఉంటున్నారు, ఇంకా ప్లేస్ ఉంది, అందరు రండి, అమ్మ తోడు మీకు, నేను నాకు ప్రేమతో నాతో పాటు ఉండండి, మీతో పాటు నేను ఉంటున్నాను.
వన్ మోర్ థ్యాంక్స్ జిల్లా కలెక్టర్ గారు అండ్ సీఎం, డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్లు, నా గురువు గారు మోహన్ బాబు గారి ఫ్యామిలీకి ఏలేని సినిమాకి దండం పట్టాలి. ఎందుకంటే ఆ పాకిజా క్యారెక్టర్ లేకపోతే, అప్పుడు అసెంబ్లీ రౌడీ అని ఒక సినిమా రాలేకపోతే నా బతుకు లేదు. తర్వాత నా గురుగారు కొడుకు ఏమో మంచు విష్ణు కళ్ళు ఆపరేషన్ కూడా చేపించేశారు. నా గురుగారు కొడుకు 2 కన్నులు లెన్స్ ఉందండి. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హైదరాబాద్లో ఉంది. అదికి నా మోహన్ బాబు గారు కొడుకు మంచు విష్ణు 1,00,000 రూపాయలు కట్టి మూవీ కార్డు ఇచ్చేశారు. ఇప్పుడు బొప్పర్లంగా మన డాక్టర్ అంబేద్కర్ కాన్షం బొప్పర్లంగాకి ఇన్సూరెన్స్ కార్డు కూడా హైదరాబాద్ నుంచి పంపించేశారండి. తెలంగాణ నుంచి వచ్చేసిందండి. ఇప్పుడే తెలంగాణ అండి. మేము 91లో యాక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి. ముఖ్యమంత్రి ఏమో రామారావు గారండి. ఎందుకు ఇదంతా అమ్మ చెప్తున్నానంటే, ఇదంతా నా భాగ్యం, నా పుణ్యం. ఎంజీఆర్ గారు వాసుకి అని పేరు పెట్టి ఆంధ్రాలో అసెంబ్లీ రౌడీ సినిమా వచ్చి మోహన్ బాబు గారు ఆ పరిచయం చేసి కళ్ళు ఆపరేషన్ కూడా 2,00,000 రూపాయలు పెట్టి సొంత డబ్బులు మంచు విష్ణు 1 lakh కట్టి మా మూవీ కార్డు ఇచ్చి ఆ ఇన్సూరెన్స్ కార్డు వచ్చిందిగా. ఆ ఇన్సూరెన్స్ కార్డు వల్ల 2 కళ్ళు ఆపరేషన్. 2 కళ్ళులో ఇదిగో అమ్మకు లెన్స్ ఉంది. ఆ లెన్స్ ఏమో మన ఇండియా లెన్స్ కాదు. తమ్ముడు ఏమో మంచు విష్ణు ఏమో లండన్లో బిజినెస్ కాదా, లండన్ నుంచి ఆంటీకి 2 లెన్స్ తెప్పి హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో మా మూవీ అసోసియేట్ వాళ్ళంతా అక్కడే పోతారు. అక్కడ ఆపరేషన్ చేసి నాకు కళ్ళు ఇచ్చి, నాకు భోజనం పెట్టి, నాకు చీరలు పెట్టి, కేశవరావు గారు ఏమో పిలిపించుకుని గది ఇచ్చి, ఆధార్ కార్డు తెప్పించి, పిఎం కార్డు తెప్పించి, ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఇచ్చి, అయ్యో ఏలేళ్ళ జన్మానికి నేను ఇక్కడే పుట్టాలి, ఇక్కడే పెరగాలి. కలెక్టర్ గారికి వన్ మోర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీఎం, డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్లు అందరు కాళ్ళు పెట్టుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.